మీరు మీరు ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట మీకంటే సీనియర్ వారు మీకంటే మీకు తెలిసిన అంటే మొదటి నుంచి నేను ఆయనతో ఉన్నాను. ఆయనతో ఉన్నారు కాబట్టి మరి వారికి సోయి లేదా వాళ్ళు వాడుకుంటున్నారని అదే బాధ నాకు, అదే బాధ. అమ్మ ఇంకా పెద్ద జోక్ చెప్పనా, ఇదే కృష్ణమాదిగ గారు కాంగ్రెస్ను వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ బిల్లును పాస్ చేయించుకున్నాడు. కాంగ్రెస్ దగ్గరకు వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేయడం జరిగింది సోనియమ్మ ఆధ్వర్యంలో. అప్పుడు భారతదేశంలో ఉన్న అందరం వెళ్ళాము ఢిల్లీకి. వెళితే అక్కడ ఒక్క వరప్రసాద్ గారు, నేను, కృష్ణమాదిగ గారు, మేమంతా అన్ని కేరళ మధ్య అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు అందులో మా ప్రాతినిధ్యంతో నన్ను కూడా రాజశేఖర రెడ్డి గారు పంపించడం జరిగింది. నేను వెళ్ళాను. అక్కడ కుటిలంగా నన్ను లోపలికి రానివ్వకుండా కూడా చేశారు. అయినా సరే నేను చొచ్చుకొని వెళ్ళే తత్వం కదా, ఎట్లాగో నేను లోపలికి వెళ్ళిపోయాను. మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. వీళ్ళు ఇంగ్లీష్లో హిందీలో చెప్పడం వల్ల మన్మోహన్ సింగ్ గారి ఎక్స్ప్రెషన్సే జనరల్గా మామూలుగా బయట పడవు. ఆయన పెద్ద ఆయన చాలా మేధావి కదా. సో ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు, అవును కాదు అనే ఎక్స్ప్రెషన్స్ నాకు కనపడలేదు తల్లి. నేను నిజంగా నమ్మిన నా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ రోజు నేను కార్లలో కూర్చున్న ఈ అవకాశం మళ్ళీ దొరకదని సడన్గా లేసేసాను. కృష్ణమాదిగ ఉన్నాడు, డొక్క వరప్రసాద్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో సడన్గా లేచి మన్మోహన్ సార్, నాకు హిందీ బాగా వచ్చు, హైదరాబాద్ అమ్మాయిని కాబట్టి, సార్ ముझे 2 మినిట్ టైం దీజియే అన్నాను. ఆయన నిలబడిపోయాడు ప్రధానమంత్రి గారు. నిలబడిపోతే ఆయన కన్నా సాబ్ ఏ బడీ బాత్ నహీ అగర్ ఘర్ మే, हिंदी చెప్పాను, 2 बच्चे माँ को है समझो, बड़ा बच्चा दुबला है, छोटा बच्चा मोटा है, मम्मी का खाना उतना ही चाहिए, बस ज़्यादा नहीं है उनके पास, मगर उन्होंने छोटा ज़्यादा कराना इस टाइम में उनको दे रहे हैं, और बड़ा जो है ना नहीं खा सकते, उसको नहीं दे पा रहे. जब बड़ा हो जाने के बाद बड़ा ने मम्मी के पास उतना ही खाना है, ज़्यादा नहीं है, तो बड़ा ने छोटा ने पूछने लगा, बड़ा ने छोटा को बोला, भाई मेरे को भूख लग रहा है, मेरे भी तेरे साथ में हो गए ना, मोटा हो गए, अभी मैं खाने के लायक हूँ, मुझे मेरा पाटा मेरा शेर मेरे को दे दो. उसमें लड़ने की क्या बात है? मम्मी बोल रहे तुम दोनों ఈక్వల్లీ బాట్ లేకే ఖాలో, ఉస్మే క్యా నఫరత్ కి ఫైదా కర్నే కే క్యా. ఇది కూడా ఇంత టైం కూడా తీసుకోలేదమ్మా. ఇదే నేను చాలా షార్ట్గా ఆయనకు చెప్పేశాను. ఆయన 2 సెకండ్స్లోనే అభి మే సమझा అన్నాడు ఆయన. అని వెంటనే ఉషా మెహ్రా కమిటీని వేశారు ఆయన. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ ఎట్లా ద్రోహం చేసిందమ్మా? ఉషా మెహ్రా కమిటీ చేస్తే అసైన్మెంట్ ఇచ్చింది మనకి. కాంగ్రెస్ ద్రోహం చేసిందని అన్యాయం, కాంగ్రెస్ చాలా అన్యాయం, ద్రోహం చేసిందని చెప్తున్నారు. చాలా పెద్ద ద్రోహమైన మాట. ఉషా మెహ్రా కమిటీ అని వేశారు తల్లి. వేస్తే ఇదే హైదరాబాద్ కలెక్టరేట్లో వచ్చాడు. వస్తే కృష్ణమాదిగ గారు ఉన్నారు, నేను ఉన్నాను. సో కృష్ణమాదిగతో నేను అన్నాను, అన్నా ఇది ఇంకెన్ని రోజులు మనం తెగజంపు లేకుండా ఉంటాము? ఇప్పటికీ మనం కొట్లాడుకోవడం అనేది అవతల వాళ్ళకి, అవతల కులాలకి, పార్టీలకు మనం చేతునిచ్చినట్టు అవుతుంది. వద్దన్నా మనం ఉషా మెహ్రా కమిటీకి మనం పిలిపిస్తామని. ఇద్దరు నా సైన్ కూడా ఉంది, కృష్ణమాదిగదే నాది ఉంది హైదరాబాద్లో ఉషా మెహ్రా కమిటీ దగ్గర. నేను ఆ మేడంతో అన్నాను, మేడం డెఫినెట్గా ఆంధ్రలో వాళ్ళు ఉంటారు, ఇక్కడ మేము ఉంటాం, మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే సమస్య లాంటిది. ఒకవేళ మీరు రావాలనుకుంటే మీరు మీకు ఎవరైనా ఇబ్బంది పెడతానంటే నేను మీతో పాటు ప్రయాణిస్తాను, తెలంగాణ మొత్తం మిమ్మల్ని తిప్పుతాను, మీరు ఆంధ్రలో కూడా చూడండి, వాస్తవాలు రాసిన తర్వాత పాపులేషన్ పరంగా అక్కడ మేము కొంచెమే ఉంటాం, మాకు అక్కడ సీట్లు ఇచ్చేయండి, ఇక్కడ తమాషా ప్రకారంగా మాకు ఇక్కడ ఇచ్చేయండి, గొడవే లేదు కదా. దీన్ని రాజకీయంగా లాగి మా ఏమంటారు ఆత్మ గౌరవాన్ని ఇంతకు ముందు ఎవరెవరో దగ్గర పెట్టినావంటే వాళ్ళంతా నీకు హెల్ప్ చేసిన వాళ్ళే. కానీ నాకు గతంలో నేను బీజేపీలో ఉన్నానమ్మా. నేను బీజేపీలో ఉన్నప్పుడు ఇదే కృష్ణమాదిగ గారు ఇదే ఢిల్లీ లోపల నడి ఒడ్డున ఇదే మీటింగ్ పెట్టాడమ్మా. పెట్టి ఎవరిని పిలిచారు? వెంకయ్య నాయుడు గారిని. అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సేమ్ ఇదే లెవెల్లో కాళ్ళ మీద పాదాల మీద పడి ఏడ్చి మమ్మల్ని పార్టీలకు అతీతంగా ఉన్న నేను అక్కడ ఇప్పటి వరకు నా పేరును ఉచ్చరించడం ఆయన అసలు ఉద్యమంలో పనిచేసింది ఈ అమ్మాయి వల్ల మనం ఉంది అని ఉచ్చరించకపోయినా పర్వాలేదు, నా జాతి కోసం నేను అన్ని అవమానాలు అంబేద్కర్ పడ్డాడు, నేను ఆడబిడ్డలే స్టిల్ ఇప్పుడు అవమానం పడుతూనే ఉన్నారు రాజకీయంలో కూడా. ఎందుకంటే నా టాలెంట్ అంబేద్కర్ గారు ఏమన్నారు? పోరాడుకో, గుంజుకో అన్నాడు, చదువుకోమన్నాడు, రిజర్వేషన్ ఉపయోగించుకోమన్నాడు. కానీ నా టాలెంట్ ఇప్పుడు ఏమైందంటే నాకే శాపం అయిపోయింది. అందరూ నన్ను చూసి భయపడిపోతారు. ఎందుకు అంటే నాకు అంబేద్కర్ చెప్పారు, చదువుకున్నా. నేను చదువుకున్న తర్వాత నాకు అన్ని సబ్జెక్టులు చెప్పడం తెలుసుకోవడం నాకు తప్ప, నేను లెక్చరర్గా ఉన్నాను. సో మీకు సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ నన్ను చూసి భయపడిపోతే దానికి నేనేం చేయగలను? సరే కృష్ణమాదిగ గారు నా పేరు ఉచ్చరించకపోయినా ఆ రోజు మాత్రం లిటరల్గా నేను ఏడ్ చేసుకున్నాను, నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వెంకయ్య నాయుడు గారి పాదాల మీద నువ్వు పెట్టావా? ఎవరిని అడుగు పెట్టావయ్యా ఆ రోజు? అప్పుడు నా జాతిని అడగాలనా నువ్వు? లేదా కనీసం చర్చించాలా లేదా? నువ్వు ఎవరినో చెత్త కొంతమందిని దాంట్లో ఉద్యమంలో లేని చెత్తన వాళ్ళని స్టేజ్ల మీద కూర్చోబెట్టి వాళ్ళని ఓహో అని వాళ్ళు అన్నా అని చేసేసి నువ్వు వాళ్ళని నిలబెట్టించి నువ్వు ఆ వెంకయ్య నాయుడు గారిని పెట్టావు. పాయింట్ ఇక్కడ, వెంకయ్య నాయుడు గారు ఏ పార్టీ అమ్మా? బీజేపీనే కదా. మరి ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి ఎక్కడమ్మా? బీజేపీనే కదా.
మరి నువ్వు పెట్టినవే ఆ వెంకయ్య నాయుడు గారి పాదాల దగ్గర పెట్టినప్పుడు ఈ బీజేపీ ద్రోహులు ఎలాంటి వాళ్ళంటే ఇందులో గ్రూపులు ఉన్నాయి. అద్వానీ గ్రూపు, వాజ్పేయి గ్రూపు, తర్వాత ఇప్పుడు వచ్చిన అమిత్ షా మోడీ గ్రూపు వేరు. ఆ అద్వానీ గ్రూపు, సుష్మా స్వరాజు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మానసికంగా హింసించి నిజంగా కూడా ఎన్ని హింసలు పెట్టారో అది అందరికీ తెలుసు. వాళ్ళు హింసించి బయట వీళ్ళు ఆధిపత్యము, పవర్ గేమ్స్, వీళ్ళ వెనకాల మాతృ సంస్థలాగా ఉన్న ఆర్ఎస్ఎస్ తప్పును సహించదు. అది ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ సొత్తు కాదు, అన్ని పార్టీలకు సంబంధించింది. ఎక్కడ తప్పున్నా చెప్పే సంస్థ అది. అందుకని ప్రణబ్ ముఖర్జీ గారు ఒకసారి వాళ్ళ మీటింగ్ కూడా వెళ్ళడం కూడా జరిగింది రాష్ట్రపతిగా ఎక్స్ అయిన తర్వాత. అంటే ఏంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ దేశాన్ని కాపాడడానికి ఒక మాతృ సంస్థలాగా ఉండాలి, ఏ సాంప్రదాయాలను ఏది కూడా ప్రజాస్వామ్యాన్ని చంపకుండా ఉండడానికి కాపాడే ఒక సంస్థ అది.